రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వ్యాన్ డ్రైవర్ బుట్టం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పిన ప్రకారమే వడ్ల లోడును తరలించానని అంటున్నారు. గోదాం ఇన్ఛార్జికు వడ్లను అప్పగించిన తర్వాత తన వాహనాన్ని సీజ్ చేసి తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అసలు దొంగలు ఎవరో తమకు తెలుసని, త్వరలోనే వారి పేర్లను బయటపెడతామని ప్రభాకర్ హెచ్చరించారు. డీసీఎంతో ఐకేపీ సెంటర్కి వడ్లు కొట్టడానికి వచ్చిన నేను ఇక్కడికి సెంటర్ పనిచేసే అతను లోడుకు రమ్మంటే నేను వచ్చినందుకు నన్ను ఈరోజు దొంగ కేసులో ఇరికిచ్చి దొంగతనం చేసింది ఎవరో నాకు తెలియదు. నేను తీసుకుపోయిన రైతుల బస్తాలు తీసుకుపోయినా మల్కపేట నుంచి 467 బస్తాలు తీసుకుపోయినా. దానికి ట్రక్ షీట్ రాసిచ్చింది. ఆ ట్రక్ షీట్తో నేను ఫస్ట్ నిమ్మపల్లి ఏఎంసీ గోదాంకు పంపించాను. నా బండి అక్కడ ఖాళీ కాలేదు. ఆ రోజు ఖాళీ కాకపోతే మరుసటి రోజు మళ్ళీ పొద్దున ఫోన్ చేసి అప్రిల్ పార్క్ అక్కడ ఖాళీ అవుతుంది అంటే నేను అక్కడికి పోయినాక వీళ్ళు ఏం చేసారు, నేను లైన్లో పెట్టుకున్న బండి నా సీరియల్ వచ్చింది, ఖాళీ అవుతుంది బండి. సాయంత్రం 5 నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రెస్ మీట్లో మల్కపేట సర్పంచ్ గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఆ టీఆర్ఎస్ నాయకులు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మల్కపేట గ్రామ సర్పంచ్గా వేములాడ నియోజకవర్గ మన చిలమడ లక్ష్మీ నరసింహారావు సంత విలేజ్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాబట్టి నాపై అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే మల్కపేట గ్రామం నుంచి ఒక లారీ నుంచి 89 బస్తాలు తీసుకొచ్చి మల్కపేటలో వేస్తే ఆ లారీని తీసుకుపోయి పోలీసులు సీజ్ చేసే క్రమంలో ఇక్కడ నుంచి వేయిన మల్కపేట నుంచి బుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి 89 బస్తాలు అందులో నుంచి అలా లారీలో ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బుట్టం ప్రభాకర్ అనే వ్యక్తి నాకేం సంబంధం